వచ్చిన 3 నెలలనే గెలుపు తీసుకోగలిగినారు. అక్కడ 5 ఏళ్ళ అదే బీజేపీ నుంచి కష్టపడిన వినయ్ రెడ్డి కానీ ఇంకొకరికి కానీ టికెట్ ఎట్లా తెచ్చుకోగలిగారు, వచ్చిన వెంటనే ఎలా గెలవగలిగారు అని చెప్పేసి చాలా మందికి ఒక ప్రశ్న. ఇప్పుడు రాజకీయాలు కులబలమా ధనబలమా లేకపోతే మతం బలమా? మతం ఏముంటుంది? మతం బలం అంటే అన్ని చోట్ల గెలవాలి కదా. మతం బలం అంటే అన్ని చోట్ల గెలవాలి అది కాదండి. ఫస్ట్ మ్యాచ్ లైఫ్ కూడా ఎట్టుండాలంటే ప్రజలని మనం నమ్మేటట్టు ప్రవర్తించాలి, వాళ్ళకి విశ్వాసం కల్పించాలి. 3 నెలలు ఎలా సాధ్యపడింది అది రాకేష్ రెడ్డికి? ఇప్పుడు ఒకడు వచ్చి 10 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అని ఎట్లా పొద్దుగాల వచ్చి బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, 6 కొట్టేది లేదు, వికెట్ తీసేది లేదు. నాకు మ్యాచ్లో నాకు సీట్ అదేమంటారు స్థానం అవుతుంది అంటారు. విరాట్ కోహ్లీ వస్తాడు, టక్ కొడతాడు, వెళ్ళిపోతాడు, కెప్టెన్ అవుతాడు, వికెట్ కీపర్ అవుతాడు, వెళ్ళిపోతాడు. ఎవడైనా సరే అది రాకేష్ రెడ్డి కావచ్చు, నరసింహ కావచ్చు, ఇంకెవరైనా నరసింహ సావి కావచ్చు, ఎప్పుడు వచ్చినా మనది కాదు. దిగిందా లేదా దిగిన తర్వాత ఆ ప్రజల రుణం ఎట్లా తీసుకుంటాం, దిగిన తర్వాత మర్చిపోతారు. దిగిన తర్వాత మీరు ఏది భావిస్తున్నారు? మీరు గెలవడానికి ప్రధాన కారణం ఏదని భావిస్తున్నారు? నేను గెలవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ, నా మిత్రుడు ధర్మపురి అరవింద్ గారి సహకారం, ప్రజల నమ్మకం, 87 గ్రామాల ప్రజల నమ్మకం, ఇంకా అందరూ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ అవర్నిషలు కష్టపడ్డారు, 24 గంటలు కష్టపడ్డారు, రాత్రి మొదలు కష్టపడ్డారు. అందరి కష్టానికే ఈ ఫలితం నా విజయం అనేది భావించద్దరి. మిమ్మల్ని నొప్పించే క్వశ్చన్ కాస్త ధర్మపురి అరవింద్ అని చెప్పేసి అన్నారు, బాగా మీకు బంధుత్వాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని. వాళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో మీ బంధువులు ఉన్నాయి. నేను ఇందాక అన్నా కదా కులబలం ధనబలం బాగా పనిచేసిందని. ప్రతి మనిషికి, ప్రతి కులవస్తుడికి, ప్రతి మనిషికి బంధుత్వం ఉంటుంది. ప్రతి దేశంలో, ప్రతి మతంలో అడవిలో కూడా ఒక బంధుత్వం ఉంటుంది. నేను పుట్టింది అక్కడ, బంధుత్వం పెట్టుండదు. నేను పుట్టింది అక్కడ, నేను చదువుకున్నది అక్కడ, నాకు స్నేహితులు ఎందుకుంటారు? నేను ఇండస్ట్రీస్ పెట్టాను, నా ఇండస్ట్రీస్ ఎందుకుంటారు? నేను సోషల్ చారిటీస్ వర్క్ చేస్తున్నాను, ఎందుకుంటారు పరిచయాలు? కులబలం ధనబలం ప్రధాన పాత్ర పోషించలేదు. ఆర్బర్ బ్యాగ్ అండి, నేను నోట్లకి కులం అనేది కూడా రాదు. ధనవంతులు కూడా రావద్దంటారు నా ఇంటికి. ధనవంతులు, డబ్బున్న వాళ్ళు దయచేసి మీకు అన్ని వ్యవస్థలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ఎట్లా బతకగలుగుతారు. ఓన్లీ బలహీనులు, బక్క చిక్కిన వాళ్ళు, పేదవాళ్ళు రావాలంటే బహిరంగంగా అధికారులను అడిగిన అదే చెప్తారు, మీడియా మిత్రులను అదే చెప్తారు. ఆర్మూర్లో ఒక కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటున్నాను. ఎలక్షన్ సమయంలో మీరు ఒక 100 రోజులు గ్రౌండ్ లోనే ఉన్నారని చెప్పేసి ప్రధానంగా మీరు చూసినటువంటి సమస్యలు ఏంటి? ఆర్మూర్ నియోజకవర్గాన్ని పట్టుబడి నేను పెద్ద జోక్ ఏంటంటే, నేను చూసిన నిన్న గవర్నమెంట్ రీడ్ చేసింది. నేను గవర్నమెంట్ 1,25,00,000 ఏది చేసిందో నేను అందరికీ అదే చెప్పిన. ప్రధానంగా నేను 87 పనులకు గమనించిందే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను అదేదో పేపర్లో రిలీజ్ చేసింది. అప్లికేషన్లు ఎంత, ఏ సమస్యల మీద వచ్చినాయని. అది నేను చెప్పింది 100% కరెక్ట్. ఫస్ట్ పేదవాళ్ళు ఇల్లు కోరుకుంటున్నారు, సెకండ్ పెన్షన్ కోరుకుంటున్నారు, 3వది రేషన్ కార్డు కోరుకుంటున్నారు. ఈ 3 చేస్తే చాలు. తర్వాత దాన్ని చూద్దాం, మౌలిక వసతులు, సిమెంట్ రోడ్లు, ట్విన్ టవర్స్ మిగతా చేయొచ్చు. ముందు ఉండడానికి గూడు, తినడానికి తిండి. ఈ 3 ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి అంటే అవసరమైనటువంటి వ్యక్తి పేదవాడికి అందిస్తారా? నేను 100% కవిత ఇల్లు కట్టుకున్న పైసలు బీజేపీ కార్యకర్తలండి. కవిత ఇల్లు కట్టుకున్న 400 కోట్లు ఇవ్వనండి, మొత్తం అయిపోతుంది, ఇళ్ళ పని అయిపోతుంది. మాకు కావాల్సిన 8,000 ఇల్లు, 8,000 ఇల్లు ఇంటూ 5 400 కోట్లు, చాలా 400 కోట్లు, 400 కోట్లు అండి. ఎంత అవుతుంది అంతేనా? బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇది పక్షాలిటీ ఏం ఎక్కుకోకుండా చేస్తారా? నా మొత్తం నేను గెలిచిన రోజే చెప్పాను, మాటలు ఎక్కువకుండా చేతుల్లో కూడా వస్తా, నా గ్రౌండ్ కి వస్తా, తప్పనిసరిగా వస్తా. మీరు కాదు, అమెరికాలో వస్తున్నారు. అమెరికాలో కూడా మనకు రిపోర్టర్ వచ్చాడు, ఇంత పవర్ఫుల్ ఎట్లా మాట్లాడుతుంది. నేను చెప్పాను, ఒకటే చెప్పాను, పార్టీలు 5 ఏళ్ల తర్వాతనే. అప్పటి వరకు నేను 87 ప్రజల ప్రతినిధిని, వాళ్ళ జీతగాన్ని. పార్టీలు లేవు, పార్టీలు ఉండేవి కూడా. పేదవాడికి చక్కగా ఉండదు పార్టీలు. అందరికీ ఏం చెప్తారంటే, రండి మీరు కావాలంటే అడగండి, కాంగ్రెస్ వాళ్ళని అడగండి, బీఎస్పీ వాళ్ళని అడగండి, ముస్లిమ్స్ కూడా అడగండి, క్రిస్టియన్స్ కూడా అడగండి, అందరు క్లియర్ చెప్తాను. మతాలు, మానవత్వం ఒకటే మన బంధం, మతాలు ఇంటి వరకే. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా కూడా నా గొంతు ఏదైనా మీకు అవసరం పడుతుంది, నా ఫోన్ ఏదైనా అవసరం పడుతుంది అంటే కూడా నేను సాయం చేస్తాను. యాజ్ ఒక ప్రజాప్రతినిధి కొద్దిగా అంత ఇంత గుర్తుపడతారు కాబట్టి మీకు ఎక్కడ ఇప్పుడు కూడా వస్తున్నారు, వరంగల్కి వెళ్ళి వస్తున్నారు, జగిత్యాలకి వెళ్ళి వస్తున్నారు, బయటకి వస్తున్నారు, అందరికీ శాంతనైతే సాయం చేస్తున్నా. సాయం అంటే ఇది డబ్బుగా
ఫోన్ అన్నవాడు నరసింహ ఇబ్బంది పెడుతున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, మీడియా కాబట్టి అందరికీ 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క ప్రజలకు నా నిరుపేద అందరికీ మీకు నాకు చాదనంత రూల్స్ ప్రకారం పేదవాడికి ముందు ప్రయారిటీ, తర్వాత మిగతా వాళ్ళకు. మన కెమెరాల సాక్షిగా చెప్తా ఉన్నాడు, ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాదు, యావత్ తెలంగాణకు సంబంధించినటువంటి ఏ పౌరుడైనా, తెలంగాణ కాదు బయట ఎక్కడి నుంచి పౌరుడైనా నా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా. అందులో నిజాయితీ ఉంటాయి, మీ సైడ్ ఒకవేళ సత్యం ఉంటాయి, కానీ సమస్య మీరు బాధితులుగా ఉంటే నా ప్రయత్నం అయితే చేశా అని చెప్పేసి. అది కులంలే మతంలే నా ప్రాంతంలే, నా కలము నా గలము ఈ 5 సంవత్సరాల వరకు బాధితులందరూ వాడుకోండి. నో కాస్ట్, నో ఖర్చు ఎందుకు అత్తే అన్నం పెట్టి పంపిస్తుంది ఇక్కడ ఉల్టా పంచాయతీలు కూడా. ఎన్నిక కావడమే ఆలస్యం. రేవంత్ రెడ్డి గారు అయితే పెద్ద ఎత్తున చెప్పుకోవడం జరిగింది, కేసీఆర్ కుటుంబాన్ని లోపలేచ్చా, అవినీతి తీర్చా, జెడ్ వైక్స్ అని చెప్పేసి. ఇంకా చాలా మంది నాయకులు కూడా మొత్తం 119 నియోజకవర్గాలంటే ఇలా దాదాపు 100 మంది చెప్పారు. ఏదో ఒక 19 మంది మాత్రమే, ఒక 10% పీపుల్ అలా కాకోకుండా ఉన్నారు, ఏదో ఎన్నిక గారు అట్లా ఫార్మాలిటీగా. రాకేష్ రెడ్డి గారు మాత్రం అదేం చెప్పలే ఎన్నికలకు ముందు. వచ్చిన తర్వాత మనం దండయాత్ర మొదలెట్టాడు, వచ్చిన వారం లోపలనే జీవన్ రెడ్డి గారి మీద దూకుడుగా ఆర్టీసీ ఇష్యూ, ఇంకా వేరే మైనింగ్ సంబంధించింది. అసలు ఆర్టీసీ ఇష్యూ ఏంటి, మైనింగ్ లో ఎంత ప్రభుత్వ కొద్దిగా మొదలైంది, కొద్ది రికవరీ కూడా చేశారు ఆర్టీసీ. ఇక మిగతా కొంచెం వివరంగా చెప్పాలి, ఆర్టీసీ ఇష్యూ ఏంటి, ఆ క్వైరీస్ ఏంటన్న. ఇప్పుడు ఆర్టీసీ లీజ్ తీసుకున్నాడు మాజీ శాసనసభ్యుడు, ఇంతవరకు రూపాయి కట్టలేదు. ఏ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 40 కోట్ల అప్పు తీసుకుంటే ఇంతవరకు రూపాయి కట్టలేదు. పవర్ బిల్లు 5 ఏళ్ళ నుంచి వాడుకుంటుంటే ఇంతవరకు కట్టలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. కానీ నెలకు ₹1 కోటి రెంట్ తీసుకుంటున్నాడు కేఎఫ్సీ వాళ్ళ దగ్గర, రిలయన్స్ వాళ్ళ దగ్గర. ఆ ₹1 తీసుకుని పేద ప్రజలు హింసిస్తున్నాడు. డబ్బులతో మండలి చేసుడు, ఇవన్నీ చేసుడు, అరాచకాలు చేస్తున్నాడు. అంటే తెలివి చూడు, పేద ప్రజల డబ్బుతో ఆ డబ్బుతో పేద ప్రజలు చంపుతున్నాడు. దాన్ని తప్పు అని చెప్పండి. మాజీ శాసనసభ్యుడికి పద్ధతిగానే చెప్పాను. ఇప్పుడు నేను శాసనసభ్యుడు కాబట్టి కొద్దిగా పద్ధతులు చెప్పారా? అవును, 3 నెలల ముందే చెప్పాను. 3 నెలల నీ అవకాశం కట్టు, మంచిగా న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకో, రాకుండా యాక్చువల్గా నీ తడాకుండా అని చెప్పి తడాగలుగుతాం అంతే. క్వారీస్ కావచ్చు, అన్ని అక్రమ క్వారీలు అవన్నీ పై మన జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు చెప్తే కమిటేషన్ సీజీఎం అన్నాను. రమ్మని పర్సనల్గా కేజీఎఫ్ లాగా తయారు చేశారు, రమ్మని చెప్పాను. ఇంకా చాలా రకాల అక్రమాలు చేశాను. కొద్దిగా గంజాయి, లిక్కరు అవంటే. గంజాయి తెలంగాణ ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ హైదరాబాద్ గల్లి గల్లి ఉండదు. అదే హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ. అక్కడ వీళ్ళు పల్లెకు రోజులు అంటే కొంత నచ్చే నుంచి ఒక సంఘం కంట్రోల్ అయింది. నిన్న కూడా అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి యువత భవిష్యత్తులో బతకాల్సిన యువత ఈ నష్టంగా లోన్ అయితే జీవితాలు వ్యర్థమవుతాయి. కాబట్టి కంట్రోల్ చేయండి. చేస్తున్నారు అధికారులు. ఛాయాపత్రులు 2 పేకాట ఆపిపించాము. రౌడీలు అయితే సగం మంది మారిపోయారు, సగం మంది మన వాళ్ళకి అయ్యప్ప మాలు వేసుకున్నారు. మరి ఏదో భయంకు ఇప్పుడు కొంత మారినట్లు కనబడుతున్నారు రౌడీలు. సగం మంది అయితే మారిపోయారు. ఊరికి 4 గుమ్మలు ఉన్నారు. రౌడీలు లేరు. గాంజాయి తగ్గిపోయింది, పేకాట తగ్గిపోయింది. కొన్ని ఉన్నాయి చేస్తూ పోవాలి. ఒక నెల ఏం కాదు కదా. ఇంకా మొత్తం నాకు 59 ఉన్నది. ఇంకొక ఓవర్ అయింది. ఇంకా 59 ఓవర్లు ఉన్నాయి నా దగ్గర.